భారతదేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌ని, భారతదేశంలో ఉన్న పంజాబ్‌ని కలిపి ఖలిస్తానీ దేశం కింద, సిక్కుల దేశం కింద ఏర్పాటు చేయాలన్నటువంటిది ఈ ఆస్ట్రేలియాలో, కెనడాలో, అమెరికాలో, బ్రిటన్‌లో ఉన్నటువంటి ఖలిస్తానీల ఉద్దేశ్యం. ఎందుకంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఇక్కడ సిక్కుల్ని ఊచకోత కోసారు కాబట్టి, ఈ దేశంలో రక్షణ లేదని పారిపోయి అక్కడ తలదాచుకున్నటువంటి కుటుంబాలు మెయిన్ ఈటిట్లో ఈ ఖలిస్తానీ ఉద్యమానికి. వెరీ గుడ్, బావుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే భారతదేశం నుంచి పంజాబ్‌ను ముక్కలు చేయడం, ఖలిస్తానీలు 4 బాంబులు పేల్చినంత సులభం గాదు. లక్షలాది మంది సైన్యం ఉన్నటువంటి దేశం ఇది. ఎదవేషాలేస్తే తాట తీసేటటువంటి శక్తివంతమైన యువత ఉన్న దేశం. కాబట్టి సాధ్యం కాదు. మరిప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఖలిస్తానీ వ్యవహారం మీద రెఫరెండం కెనడాలో పెడుతున్నారు. దాన్ని కెనడాని అడగండి. ఇప్పుడు హిట్లర్ అడిగినట్టు హిట్లర్ ఏంటి ప్రపంచంలో మేము బ్రీత్ ఫ్రీ ఎక్కడ కావాలంటే అక్కడికెళ్ళి స్వేచ్ఛగా ఉండటానికి కావాలంటే ఆ దేశాలు ఆక్రమించుకోవాలని తీసుకొచ్చాడు గదా! అట్లాగే ఇక్కడ గూడా పెట్టుకోండి. శుభ్రంగా కెనడాలో ఓ రాష్ట్రాన్ని మీరు అడిగి తీసేసుకోండి. లేదా కెనడాలో ఉన్నటువంటి ఓ భూభాగాన్ని ఒక దేశం కింద అడిగి తీసుకోండి. తీసుకుంటే ఇస్తాడా వాడు? మరి ఇవ్వనోడు వాడి దేశంలో మాత్రం ముక్క కావద్దనేవాడు. ఎందుకంటే అక్కడే కదా ఈ సిక్కులంతా ఉంది. వాళ్ళకి ముక్క కావడానికి ఒప్పుకోనటువంటోడు. భారత్‌లో ముక్క చేస్తానని వాడెవడో అక్కడ మాట్లాడితే మీరు జెండాలు పట్టుకు తిరిగినంత మాత్రాన ఇండియాలో ముక్క అయిపోతదా?